దయచేసి తల వంచినట్లయితే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు ఒక మారు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సన్నిధిని మనం ఆహ్వానిస్తూ ఆయన స్వరాన్ని వినటానికి మనం సిద్ధపడాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ, ఈ ప్రత్యేక ఉదయకాల సమయమందు పునరుద్ధాన దినమునందు మా ప్రభు మరి సజీవులకులో మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క కృపలో సజీవులకులో మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయాన ప్రభు మిమ్మల్ని దర్శించుకోవటానికి, ఆరాధన చేసుకోవటానికి మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మా తండ్రి. ఈ సమయములో వాక్య ధ్యానం కొరకై మేము సిద్ధపడుతూ ఉన్నాము. సెలవు చాటులో నన్ను మరుగుపరచమని మీ పాదములకు బతిమాలు వేడుకుంటూ ఉన్నాను. మా ప్రభు మరి వాక్య ధ్యానంలో మా ప్రియుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభుల వారు మహిమ పొందులాగున, హెచ్చించబడులాగున, నాలో ఉన్నటువంటి సమస్త శరీర కార్యములను రద్దుపరిచి ఆత్మకార్యం జరుగులాగున మా తండ్రి ఆత్మతో నింపి నడిపించి మా ప్రభు మీ యొక్క స్వరాన్ని మాకు వినిపించమని మా వినికిడిని, మా ధ్యానాన్ని మీ పాద సన్నిధానంలోకి సమర్పణ చేసుకుంటూ కేవలం మహిమ మీరు మాత్రం పొందుకొనమని మా ప్రభువును మా ప్రియరక్షకుడును క్రీస్తేశ్వరికి దివ్యనామంలో ప్రార్థన మిక్కిలి వినేపూర్వక బ్రతిమాలు వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. Let us turn our Bibles to Luke's Gospel chapter 7. లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం ఈ ఉదయకాల సమయాన ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి 10 మాటలను మనం చదువుకుని ఈ ఉదయకాల సమయాన్ని మన ధ్యానాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాం. దయచేసి వాక్యము మరి తెరచినట్లయితే మార్చి ఈ యొక్క అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకొని మరి ప్రభువుని మహిమపరచుకోవాలని ఈ ప్రత్యేకమైన సమయంలో మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి 10 మాటలు మార్చి చదువుకుందాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసు యొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన ప్రజలను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెనని అతనితో చెప్పి మిక్కిలి బ్రతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటికి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరాయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహాయ అధికారులను లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. వేడుకొని రమ్మంటే వచ్చును అని అది చెప్పినను, వాడిని పంపాను. 9వ మాట. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థత ఉండుట వలన కనుగొనిరి, స్వస్థుడై ఉండుట కనుగొనిరి. దేవుడి మాటలను మన యొక్క వెనుకడిలో వాక్య ధ్యానమందు ఫలింపజేసి దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క మరి సంగమా, ఈ ఉదయకాల సమయాన్ని శతాధిపతి యొక్క గొప్ప విశ్వాసాన్ని గురించినటువంటి కొన్ని మాటలను మనం ఇక్కడ చదువుకుని ఉన్నాం.
ఈ ప్రస్తుత సందర్భం ఏ విధంగా ఉంది అనంటే, క్రీస్తు ప్రభుల వారు మరి బోధను ముగించినటువంటి సందర్భం ఇది. 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వెన్ వి సీ ఇన్ లూక్స్ గాస్పెల్ చాప్టర్ 6 మనం చదువుకున్నాం, మనం ధ్యానం చేసుకున్నాం. ఆ వాక్య భాగాలను కానీ మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సర్మన్ ఆన్ ద మౌంట్, మరి కొండ మీద ప్రసంగం, బియాటిట్యూడ్స్ అన్నటువంటి కొన్ని మాటలను పలికి మరి ముగించినటువంటి సందర్భం ఇది. అక్కడ 7వ మాటలో కూడా, 7వ అధ్యాయం మొదటి మాటలో కూడా చెప్పబడినటువంటి వాక్యం ఏంటంటే, ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫినిష్డ్ ఆల్ హిస్ సేయింగ్స్ ఇన్ ద హియరింగ్ ఆఫ్ ద పీపుల్ హీ ఎంటర్డ్ కపెర్నౌమ్. కపెర్నౌమ్ అన్నటువంటి ప్రదేశానికి వచ్చినట్లుగా వాక్య పరిచర్యను ముగించుకుని మరి ఆయన ఇక్కడికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వాక్య పరిచర్య మరి గంభీరమైనటువంటి పరిచర్యను ముగించిన తర్వాత పోయిన వారము మనము ధ్యానం చేసుకున్న విధంగా అక్కడ ఒక మంచి చెట్టు ఉన్నది, ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు అన్నటువంటి మంచి సందేశం మరి పోయిన ఆదివారం కూడా మనం చూసాం కదా. విశ్వాసంతో ఒక ఇల్లు కట్టబడుట ఏ విధంగా ఇల్లు కట్టబడుతోంది, మంచి ఫలాలు ఇచ్చేటువంటి చెట్టు ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి సందర్భం మనం అన్ని కూడా పోయిన వారం చూసాము. అవన్నీ కూడా ముగించుకొని ప్రభుల వారు మరి తన ఇష్టమైనటువంటి ప్రదేశం, ఆయనకి చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం ఏమిటి అని అంటే కపెర్నౌము అని మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఈ ప్రస్తుత సందర్భం మనకి కనబడుతుంది. బోధ ముగించుకున్నాక ఆయన తన సొంత ప్రదేశానికి వచ్చినట్లుగా మనం ఈ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క మరి వాక్య భాగం యొక్క మరి చుట్టుగీతను కానీ మనం చూసినట్లయితే, అనగా ఈ వాక్య భాగం కాదు కానీ ఈ చాప్టర్ మొత్తం అంతా మనం చూసినట్లయితే ఈ మొదటి 10 వచనాలు కూడా మనం చదువుకున్నాం కదా. ఈ చదువుకున్నటువంటి వాక్య భాగం మరి శతాధిపతి యొక్క స్వస్థతను గురించినటువంటి మాటలు కానీ మనం చదువుకుంటూ ఉన్నాం. అయితే 11 నుంచి 17 వరకు మనం చూసినట్లయితే అక్కడ మరి ఒక విధవరాలు, నయను అనేటువంటి గ్రామంలో మరి ఒక విధవరాలు యొక్క కుమారుని మరణించినటువంటి సంగతి, మరి ఆ యొక్క కుమారుని ఏ విధంగా మరణించినటువంటి వారిని లేపినటువంటి సంగతిని మనం చూస్తాం. అదే ప్రకారంగా దాని తర్వాత యోహాను తన శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మరి సంభాషణ చూస్తాం 18 నుంచి 35 వరకు. తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక పరిసయ్య ఇంటికి వెళ్ళి అక్కడ మరి ఆతిథ్యము స్వీకరించినటువంటి సందర్భంలో ఒక స్త్రీ చేసినటువంటి ఆ యొక్క ఆరాధన సంగతిని మనము గమనిస్తాం. అయితే ఈ వారానికి మొదటి 10 వచనాలు మాత్రమే మనము ధ్యానం చేసుకోవాలని ఆశపడుతున్నాను. ద ఫస్ట్ 10 verses ఫర్ దిస్ మార్నింగ్. అక్కడ మనం చదివినటువంటి సందర్భంలో మనకి కనబడుతున్నటువంటి ఒక శతాధిపతి అని మనం చూస్తూ ఉన్నాం. అయితే బిఫోర్ వి గో ఇన్ టు దీస్ వర్సెస్, I want to dwell on a couple of observations. It is good to glean through some observations. What do we observe when we read is, the first thing that we observe is a contradiction. కొంచెం వ్యత్యాసంగా ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తాం. ఆ కాంట్రడిక్షన్స్ ఇదే ప్యారలల్ ప్యాసేజ్, అంటే ఇదే వచనాన్ని ఇదే సందర్భాన్ని మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అక్కడ మత్తయి సువార్తలో మనం చూసినటువంటి వాక్య భాగంలో మనం ఏం చూస్తాము అని అంటే 5వ వచనాన్ని గురించి మనం చూస్తే, వెన్ హీ ఎంటర్డ్ కపెర్నౌమ్ ఎ సెంచూరియన్ కేమ్ ఫార్వర్డ్ అని ఉంటుంది. ఒక సెంచూరియన్, ఒక శతాధిపతి తన దగ్గరకు వచ్చినట్లుగా. ఈ రెండు సందర్భాలు ఒకటే. మత్తయి రాస్తూ ఉన్నాడు, శతాధిపతే వచ్చినట్లుగా రాస్తూ ఉన్నాడు. అక్కడ ఏమని ఉన్నదంటే 5వ వచనంలో, ఆయన కపెర్నౌములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి. ఇక్కడ మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక శతాధిపతి ప్రియమైనటువంటి దాసుడు రోగి ఉండుట మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనం చూస్తే, శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవాలని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను పంపెను. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2 వ్యత్యాసాలు మనకు కనబడుతున్నాయి.
ప్యారలల్ ప్యాసేజెస్లో. మత్తయి రాస్తున్నాడు శతాధిపతి వచ్చినట్లుగా రాశాడు. మరి లూకా అంటున్నాడు శతాధిపతి కాదు, మరి యూదుల యొక్క మరి ఆ యొక్క పెద్దలను పంపినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ఎటువంటి తర్కం మనకి కనబడినప్పుడు, ఎటువంటి వ్యత్యాసం మనకు కనబడినప్పుడు మనం ఏం చేస్తాం, ఏ విధంగా మనం అర్థం చేసుకుంటాం అని మనం ఫస్ట్ వీ నీడ్ టు అబ్జర్వ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ Matthew's Gospel's account and also Luke's Gospel's account. Why is there two different things? జాగ్రత్తగా మనం గమనించినట్లయితే it is not different. It is not different. Matthew is actually telling the same thing as Luke is also mentioning in this passage. What we understand by that is there is a pattern here. ఒక పద్ధతి మనం చూస్తున్నాం. ఆ పద్ధతి ఏ విధంగా ఉంది అని అంటే చాలా సింపుల్గా చెప్పాలి అని అంటే వచ్చింది ఒక డెలిగేషన్, అంటే ఒక కొద్ది గుంపు వచ్చింది యేసుక్రీస్తు ప్రభుల వారికి. కానీ ఆ గుంపు ఎవరిని సూచిస్తుంది, లేకపోతే ఆ గుంపు ఎవరిని గూర్చినటువంటి గుంపు అది, లేకపోతే ఎవరిని దే ఆర్ రిప్రజెంటింగ్, ఎవరి తరఫున వచ్చారు ఆ గుంపు అన్నటువంటి మాటకి సారాంశంగా మత్తయి ఏమంటున్నాడు అంటే శతాధిపతి తన దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఎగ్జాంపుల్స్లో మనకి చాలా కనబడతాయి. ఉదాహరణకి మత్తయి సువార్త 20, మార్కు 10, 35, 37 సందర్భాన్ని చూస్తే అక్కడ కూడా ఇలాంటి తర్కం ఒకటి అలాంటి డిఫరెన్స్ ఒకటి కనబడుతుంది. ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలి అని అంటే త్వరితగతిలో యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ మాట మనం గమనించాం అనుకోండి. యోహాను ఏ విధంగా రాశాడో ఒకసారి గమనిద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము మొదటి మాటను కానీ మనం గమనించినట్లయితే, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4 verse 1, వాట్ వి సీ ఇస్, యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువు తెలుసుకున్నప్పుడు. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో ఇట్ టెల్స్ us that Jesus is baptizing. కానీ మనం కిందకు వెళ్ళిన తర్వాత 3వ వచనంలో మనం చూస్తే, ఆయనను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుండిరి. బట్ ది అట్రిబ్యూటింగ్ ఆఫ్ ది మేకింగ్ ఆఫ్ డిసైపుల్స్ అండ్ బ్యాప్టైజింగ్ ఆఫ్ ద డిసైపుల్స్ ఈజ్ గివెన్ టు జీసస్ క్రైస్ట్. అంటే ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు, ఎవరిని తరఫున వారు ఉన్నారు అన్నటువంటి మాటకి అక్కడ ఎక్కువ మరి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఇంకా బాగా అర్థం చేసుకోవాలి ఈ మాట అని అంటే, యేసు క్రీస్తు ప్రభుల వారిని మరి పిలాతు కొరడాలతో కొట్టించినట్లుగా ఉంటుంది కదా. నిజంగా పిలాతు కొట్టాడా? కొరడాలతో కొట్టలేదు కదా. ఎవరు కొట్టారు? అక్కడ రోమా ప్రభుత్వం వారి యొక్క మరి ఆ యొక్క సైనికులు మరి యేసు క్రీస్తు ప్రభు వారిని కొట్టారు. కానీ పేరు ఎవరికి వచ్చింది? పేరు వచ్చింది మాత్రం పిలాతుకి వచ్చింది. సో ఈ విధంగా హూ రిప్రజెంట్స్, హూ ఈస్ బీయింగ్ రిప్రజెంటెడ్ ఈజ్ హైలైటెడ్ ఇన్ మాథ్యూ. ఇక్కడ మత్తయి సువార్తలో మనం 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక టీం వచ్చింది. అక్కడ కూడా కొంతమంది వచ్చారు. ఎవరి తరఫున వచ్చారు అని మనం ఆలోచన చేస్తే వారందరూ కూడా శతాధిపతి తరఫున వచ్చారు. కాబట్టి మొత్తం ఏం రాశాడనంటే శతాధిపతి వచ్చినట్లుగా రాశాడు. ఎందుకనంటే అక్కడికి వచ్చినటువంటి వారు ఆయన తరఫున వచ్చారు కాబట్టి ఆ తర్కం ఆ చిన్న డిఫరెన్స్ మనం గుర్తించినట్లయితే మనకి ఇది చాలా ఈజీగా ఈ సొల్యూషన్ మనకి వస్తుంది అని మనం గమనిస్తూ ఉన్నాం. Secondly, that's one observation that we need to understand, that there is no contradiction, but it is only a pattern that we need to understand, that Matthew is focusing on the one who is being represented there, but Luke gives us more description about who came and for what purpose. ఆ విధంగా మనం చూసినట్లయితే the second observation that we also make is, it is completely like a wonderful thesis that we can make, is that it is very interesting to note that all the centurions mentioned in the New Testament are all good people. That's the kind of thesis. So you can prove, disprove, argue, and do not agree or agree, and all of these points that can make. But let me give you a few examples. One centurion in this passage is a very good man, right? We can also see in Luke's Gospel, chapter 23, verse 47.
లూకాసు వార్త 23:47 కూడా చూస్తాం. అక్కడ ఒక శతాధిపతి at the crucifixion, right? When Jesus was speaking in the last verses, last sentences, so to speak, in Luke's Gospel, chapter 23, verse 47, శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెను అని చెప్పి దేవుని మహిమపరిచాను. సో ఈ శతాధిపతి కూడా చాలా మంచివాడని మనం అనుకోవచ్చు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మరొక శతాధిపతి ఉంటాడు. యాక్ట్స్ చాప్టర్ 10 వర్స్ 1 and 2. ఇటలీ పటాల మనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు కైసూరులో ఉండెను. ఈ శతాధిపతి కూడా మంచివాడిలాగా కనబడుతున్నాడు. సో ఇట్ అపియర్స్ టు us like all centurions in the New Testament. Further going, like we can also see in Acts chapter 27 verse 43, and this guy is taking Paul and the prisoners, and the ship broke, and what happened? But the centurion willing to save Paul, so he also looks like a good man, right? Willing to save Paul, kept them from their purpose, and commanded that they could swim, that they which could swim should cast themselves first into the sea and get to the land. But why did he all do that? But because the centurion willing to save Paul. ఆ విధంగా మనం చూస్తూ ఉంటే శతాధిపతులు అందరూ కూడా మంచోళ్ళగా కనబడుతున్నారు. So some of those I have read for you. That's a second observation, a very important thing that we would understand later. The third observation that we can make is that Jesus just concluded a great sermon on the mount. So from verse 27 of Luke's Gospel, chapter 6, 6వ అధ్యాయం 27 నుంచి 31 వరకు మనం చూసినట్లయితే, there the Lord spoke about loving our enemies. Lord spoke about what? Lord spoke about loving our enemies. But I say to you who hear, love your enemies, do good to those who hate you, bless those who curse you, pray for those who abuse you, to one who strikes you on the cheek, offer the other also, and from one who takes away your cloak, do not withhold your tunic either. Give to everyone who begs from you, and from one who takes away your goods, do not demand them back. And as you wish that others would do to you, do so to them. So the Lord Jesus just concluded his teaching, and here is an opportunity. Lo and behold, a few verses after that, he gets an opportunity to prove the point. Right? What did he say? Love your enemies. What did he say? Meet your enemies' needs. What did he say? Do not throw out the request of your enemy. He said all of this, and lo and behold, an enemy comes to him for help. What would the Lord do? So that's also a wonderful way to think about when we read this passage. Therefore, dear ones, but the most pivotal passage, pivotal verse of this passage, చాలా కీలకమైనటువంటి వాక్య భాగం ఈ యొక్క 7వ వచనం మొదటి 10 వచనాల్లో మనం చూసినట్లయితే, ఇట్ ఈస్ దిస్ వన్. ఇట్ ఈస్ 9th verse, 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. దట్ ఈస్ ద pivotal verse in these 10 verses. ఓకే, ఆ విషయాన్ని ఈ ఉదయకాల సమయాన్ని మనం మరి ధ్యానం చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను, ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా. కాబట్టి చాలా విషయాలు మనకి ఈ యొక్క వచనంలోంచి, ఈ యొక్క వాక్యంలోంచి మనం ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఉన్నది, ప్రియమైనటువంటి వాళ్ళ. So as we looked into the context, as a backdrop of what's happening in this passage, where is Jesus coming from, and why did Luke put this passage in this way, what he's trying to tell us, that is some introduction about our today's word of God. But the most interesting part of this passage is obviously the great faith of the centurion, great faith of this centurion. We all know okay, శతాధిపతి అంటే who is responsible for at least 100 of his soldiers, and he is in Capernaum. So most likely he is the Roman authority for the Jewish community there.
in the court of law, in the civil matters pertaining to the Roman law governance. This man is placed as a head of head in charge in that particular city called Capernaum. This places the centurion in a very interesting or very high place in that particular city. And in Capernaum, obviously, this is a place where our Lord Jesus dwelt and lived, and he loved to be in this place. In Matthew's Gospel, chapter 4, verse 12 and 13, when John was put in prison, Matthew's Gospel, chapter 4, verse 12 and 13, it says that he left Nazareth and came down and dwelt in Capernaum, which is upon the sea coast in the borders of Zebulun and Naphthalim. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి నజరేతును వదిలి మరి కపెర్నహూము అనేటువంటి ఈ యొక్క ప్రదేశానికి వచ్చి అక్కడ తన నివాసం చేసినట్లుగా మనము భావిస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారులారా, లూకా సువార్త 4వ అధ్యాయము 32లో మనం చూసినట్లయితే అక్కడ ఆయన వారికి బోధించుచూ వస్తూ ఉన్నారు. అక్కడ ఆయన బోధించుచూ వస్తూ ఉన్నారు. 4వ అధ్యాయము 32లో చూసినట్లయితే ఆయన వాక్యం అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. He was teaching in their synagogues and he was ministering to the people of Capernaum. He was doing many miracles in Capernaum. So this wonderful place, everybody know Jesus. This wonderful place, everybody know this centurion likewise, because he's very famous. And also we see in Luke's Gospel, chapter 4, verse 42, and when it was day, he departed and went into a desert place. He wanted to go and pray, but then how the people response is, and the people sought him and came unto him and stayed him that he should not depart from them. So such was the zeal of these people in Capernaum. And he did many miracles in Capernaum. Luke's Gospel, chapter 4, verse 23. In fact, the Lord himself testified that ye will surely say unto me this proverb, physician, heal thyself. Whatsoever we heard done in Capernaum. It is so famous city. Whatever the Lord did in the city of Capernaum was known to every other place, every other province, every other area. It was so famous. Therefore, this wonderful place is quite a popular place. So in this popular place, this popular man as a centurion, who is head of 100 people, 100 soldiers lived in that place. So obviously, because of the fame of Jesus and because of many miracles that Jesus did in this place, this centurion must also have heard about Jesus. So therefore, what we see is the dawn of faith in this centurion's life. సో చాలా మనం ఆలోచన చేసినట్లయితే ఒక రోమా సైనికుడు హీ సో ఏమంటారు, చాలా యారగెంట్గా ఉంటారు వీళ్ళు, చాలా దృఢంగా ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు, లేకపోతే కదల్చబడినటువంటి ఒక బండ రాయి వలె ఉంటారు. అంత పవర్ఫుల్ పీపుల్ వీళ్ళు. అంత పవర్ఫుల్ పీపుల్ అయ్యి 100 మందికి ఆయన హెడ్ అయినటువంటి ఒక మంచి పవర్ఫుల్ గాయ్. సో దిస్ గాయ్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ మ్యాన్. సో హీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఫెయిత్ ఇన్ హిస్ లైఫ్. He's experiencing faith in his life. When he's dressed in all his duty dresses and he's ready to kill and he's commanding 100 people, and yet we see him in this particular passage that he's sitting beside his dead, almost dead, or his very sick servant. Now he says that a centurion had a servant who was sick and at the point of death. At the point of death. So such a powerful man sitting beside a sick servant. Now I don't remember any of us, like we all came from India, and we all have experienced our homemaids and servants in our homes, in our places. But I've never met a person or a master who is so compassionate about their own servants. If servant is not well, we will expect that they get well and come back to work. But that's what we always expect from our servants.
way back in the place where we come from. But we see that this man is so troubled, for his favorite servant was sick. Now the centurion had a servant who was sick and at the point of death. He's almost at the point of death. But here we also notice that faith is dawning in his life. That's the beauty of this particular man. Faith is dawning. How faith will come? Faith will come by hearing. It is only possibility of faith happening in our lives is only by hearing the word of God. Faith won't come by any other means. Faith will only come by hearing. Because we always must remember one thing, dear ones, is that the God's portal is always the ear. Okay, God doesn't want us to come to believe by seeing. Faith is always by hearing. The portal of God is always the ear. Guess what is the portal of Satan? Eye. Eye is the gateway for Satan, because man is made for visible things. He's always want to see and believe, want to see and enjoy, want to see and experience, want to see and capture many things. That's the way humans are. But that's not God's way. God always spoke. Even though people wanted to see him, God said, you will not be able to see, you will only be able to hear. So, therefore, here the faith is dawning in the life of this wonderful man, a centurion, as hardcore as a stone in the heart, but yet we see as gentle as a flower in his heart in dealing with this slave who is almost sick at his deathbed. So, faith comes by hearing. Our Lord Jesus did many things in Capernaum. In Luke's Gospel, chapter 4, we go back at verse 31. He just finished healing a demon, okay, a man with a demon possessed man. In verse 4, verse 31, Jesus heals a man with an unclean demon. In chapter 4, verse 41, and devils came out of many. So we see in this passage, devils came out of many. That means many got healed, crying out, saying, thou art Christ, the Son of God. And he rebuked them and suffered them not to speak, for they knew that he was Christ. So therefore, Jesus did so many things in Capernaum. And who is hearing all of that? And who is watching all of that? There is this one hardcore man who is responsible for the law and order in that city, who has 100 soldiers under his authority, and so many slaves or servants under his authority. Listen, this man is listening, this man is hearing, this man is seeing everything that is happening in the background. So faith is slowly dawning in his life. Therefore, he might have developed this wonderful, gentle heart because of all the good things our Lord Jesus was doing in that particular place. That's why we see this man. That's how we see that this man is having the faith. So that is the dawn of faith, dear ones. So faith always, it comes by hearing the word of God. Miracles do happen in people's lives. I won't deny to say that. But miracles, as one of our brothers mentioned, they only can bring you to the truth. ఒక అద్భుతం జరిగింది అని అంటే ఆ అద్భుతం మీకు సత్యానికి దగ్గరికే తీసుకొస్తుంది, కానీ సత్యాన్ని అంగీకరించేటువంటి హృదయాన్ని మీకు కలుగజేయదు. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకు అని అంటే ఈ రోజుల్లో చాలామంది స్వస్థతలు బట్టి ఆకర్షిస్తూ ఉన్నారు, లేకపోతే అద్భుతాల ద్వారా ఆకర్షిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క స్వస్థత ప్రార్థనలు అయితేనేమి, లేకపోతే ప్రాస్పరిటీ బ్లెస్సింగ్స్ అయితేనేమి, ఇలాంటివన్నిటితో ఆకర్షించుకుని విశ్వాసంలోనికి రావటానికి, రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ప్రియమైనటువంటి మరి దేవుని యొక్క సంగమా, ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏమిటంటే వారు సత్యానికి దగ్గరకు వస్తారు, కానీ సత్యాన్ని అంగీకరించేటువంటి పరిస్థితిలో ఎప్పటికీ కూడా ఉండరు. వారి విశ్వాసం ఎన్నో రోజులు మరి ఉండదు. ఏదో చిన్న ఆపద రాగానే వారు వదిలి వెళ్ళిపోతారు. అటువంటి పరిస్థితిలో ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా మనం గమనించుకొని మన యొక్క విశ్వాసం దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉందా లేదా అన్నది మనం చూసుకోవాల్సిందిగా ఈ యొక్క మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సెకండ్ థింగ్ దట్ వీ నోటీస్ ఇస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫెయిత్ అపాన్
his society. So when faith began to come in his life, no supernatural things happened. చాలా మంది అనుకుంటాం విశ్వాసం రాగానే మనం ఏదో ఏరోప్లేన్లో ఎక్కి ఎదిగిపోతాం అనుకుంటామేమో. లేకపోతే విశ్వాసం రాగానే వి థింక్ దట్ మెనీ థింగ్స్ విల్ కమ్ ఇంటూ అవర్ ప్లేస్, రైట్? మన జీవితంలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. మనం చాలా విశ్వాసంలోకి మనం చాలా అభివృద్ధి పొందేస్తాం. మనకు జాబ్లు వచ్చేస్తాయి, మనకు స్వస్థత వచ్చేస్తుంది. ఇలా అనుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. విశ్వాసంలో వచ్చిన మొట్టమొదటి దినాల్లో, లేకపోతే విశ్వాసంలో మొదటి అడుగులు వేస్తున్నప్పుడు మరి మంచి మంచి విషయాలు జరగవచ్చు, కానీ మన ప్రోత్సాహానికి మాత్రమే. కానీ అది దేవునిలోనికి బలపడాలి, దేవునిలోనికి ఇంకా లోతు అనుభవంలోనికి తీసుకువెళ్ళాలి అన్నటువంటి దృక్పథంతోనే తప్ప మరి అవి దేనికి కూడా మరి కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి వాళ్ళు. సో హియర్ ఆల్సో వి సీ దట్ యాజ్ జీసస్ ఈస్ మినిస్టరింగ్ ఇన్ దట్ సిటీ Capernaum, one man is getting changed without encountering any presence of Jesus. He's getting changed from the inside. స్లోగా ఆయనలో చేంజెస్ వస్తున్నాయి. ఎలాగొచ్చాయి? కొన్ని మనకి ఇక్కడ ఉదాహరణలు కనబడుతున్నాయి. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫెయిత్ he started to impact others. The first impact is, I'm thinking that all of his servants began to experience love from his master. ఒక కఠినమైనటువంటి ఒక శతాధిపతిని మనకందరికీ తెలుస్తుంది, కానీ ఒక నిర్మల హృదయుడైనటువంటి శతాధిపతి అని మనం ఊహించుకోవడానికి కూడా అటువంటి వారు రారు. హీస్ ఎ హార్డ్ మాస్టర్ బికాస్ హీ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ 100 soldiers, but faith began to blossom in his life, and slowly the gentle side of his heart is coming into picture, and the fragrance, I think, slowly his servants and his peers would slowly notice. So what are those things that we noticed? Now, first of all, we see that the delegation comes to Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఈ యొక్క మరి పెద్దలందరూ వచ్చారు. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు, he is worthy. So slowly the society began to understand this man is a worthy man. Why is he worthy? It's not because that he is wealthy. It is not because he is under authority. It is not because he's a kind of terrorist or anything like that. He's a kind of terror, but he is worthy because he started to impact the society to which he is working in Capernaum. So faith is influencing his attitude and his things. And what did he do in chapter 7 verse 4? That he was worthy for whom he should do this. In chapter 7 verse 5, for he loveth our nation. So slowly the love for the nation of Israel came into his heart. He belongs to Roman authority. He's a Roman authority, right? So he belongs to Rome and he reports to the Roman authorities, but slowly he began to love the place that he is living in, the country he is living in. So fourth verse ఏం చెప్తుంది? And when he came to so when the centurion he was sick, and highly valued by him, and the centurion heard, he sent the elders of Jesus, asking him to say, heal his servant. And when they came to Jesus, they pleaded with him earnestly, saying, he's worthy to have you do this for him. He loves our nation. So when we love our Lord, the perspective changes, right? So he says that he loves our nation. Loving the nation means what? Loving the nation means loving the people, right? దేశం అంటే కాదు, దేశం అంటే మనుషులు. సో ఇక్కడ వారి నేషన్ని ప్రేమిస్తున్నాడు అంటే ఏంటి అర్థం? మనుషులను ప్రేమిస్తున్నాడు. ఏ మనుషులను ప్రేమిస్తున్నాడు? he started to begin to love God's children, not Roman people. The nation is the nation of Israel, so he began to love God's children, right? ఒకసారి చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఒకసారి మా పాస్టర్ గారు ఇండియాలో ఉన్నప్పుడు, చిన్నప్పుడు నేను ఒక చర్చ్కి వెళ్ళేవాళ్ళం. ఆ చర్చ్ పాస్టర్ గారు ఒకసారి చర్చ్ పాస్టర్ అవ్వకముందు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. హీ వెంట్ టు జాబ్ ఇంటర్వ్యూ. సో హీ సెడ్ ద జాబ్ ఇంటర్వ్యూ సెడ్, ఓకే, ఐ విల్ గివ్ యూ ద జాబ్, బట్ వాట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ జాబ్ ఇన్ యువర్ లైఫ్ అని అంటే, ఆయన స్ట్రైట్గా ఆలోచన చేయకుండా, ఐ థింక్ ఇట్స్ 4th or 5th అన్నాడంట.
I think it's fourth or fifth. Okay, so what is your first priority? So he said, my first priority is God. Okay, so everybody will accept. Okay, God. Okay, so that makes sense. So God is your first priority. Then what is your second priority? Then second priority is my family. Okay, so second priority is also family. It's good. And what is the third priority? Then he said, my church is my third priority. Okay, so what does that mean? Church is a priority because then they said when my church calls, first I will see whether my God is calling or not. Then I'll see my family is calling or not. And if nobody is calling, then I'll go and answer my church call. Okay, then what's the fourth priority? Then say fourth priority is my nation. Okay, so what does that mean? That means when the nation needs me, I will be there. But I'll see first whether God is calling, so he's not calling. My family is calling, my family is not calling. My church is calling, my church is not. Then my nation is calling, yes, it's calling, so I'll go. So what is the next one? That's next one is my fifth is my job, he said. So as we see, the job is our fifth priority for my pastor. Eventually became a pastor. So if you have fifth priority as your job, you will also become a pastor. I'm just kidding, but that's how it is. Like the priorities change, the love for our nation change, the love for our people change, love for our neighbors change, love for our peers change, our masters, how we report to our masters, how we treat our own peers who report to us change, our attitude towards children change, our attitude towards the enemies change, everything change. And that's what the Lord was saying in verse chapter 6. He's saying that you need to love your enemies. Then how does that happen? It happens only with a change. So therefore, here when the faith is coming, he's slowly influencing everybody. So second thing we see is that influence of faith upon his society. So he's seeing that he had built a synagogue. He also has built a beautiful synagogue. So what does that tell us? He built a synagogue means he's quite a rich man, right? He's quite a rich man. So he loved the nation of Israel, people of God. So obviously he fell in love with his God as well. So he started to build. So as faith is slowly coming into his life, he's not known for great preaching. మనం ఫెయిత్లో బాగున్నామనంటే ఆయన పెద్ద ప్రీచర్ అయి ఉండాలి అని అనుకుంటాం కదా, పెద్ద ఫేమస్ పర్సన్ అయి ఉండాలి. బట్ దిస్ గాయ్ హీస్ నోన్ ఫర్ ఆల్ దిస్. హీ లవ్ ఫర్ హిస్ నేషన్. How can somebody judge like this, that he loves our nation, unless he impacts the people so much? So much. So he built a synagogue. And then in verses 4, he says, and they came to pleaded. They all pleaded, saying, he's worthy to have you do this for him, for he loves our nation. And he, the one who has built our synagogue, did so many great things. So dear ones, as faith is influencing our lives, the worthiness of us increases, not only to ourselves, but also to our peers. That's what the Lord says in the Sermon on the Mount, recorded in chapter 5 of Matthew. The moment he finishes from that sermon, almost finishes the sermon, he immediately says that such kind of men are light and salt of this world. You see in chapter 5, Matthew's Gospel, chapter 5, verses 13 to 16, if you see, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 16 వరకు మనం చూసినట్లయితే, సమయం లేదు కానీ అక్కడంతా చెప్పిందంతా ముగించిన తర్వాత ఏమన్నారు? such a man who does all of this, such a man in whom faith permeates, such a man in whom faith begins to sprout, such a man is the salt and the light of the world. You are the salt of the earth. And if the salt has lost its taste, how shall its saltiness be restored? It is no longer good. Verse 14, you are the light of the world. A city set on a hill cannot be hidden. So in the likewise, this man in whom the faith is starting, he can't be hidden. He shows up. He shows up in the community. He shows up in his acts. He shows up in his entire attitude, dear ones. You understand you understand the changes happening before and after? Before, he was a hardcore centurion looking after hundreds of soldiers and also some of his servants. And he's an oppressor of the Jews. He's there to oppress the people of God. దేవుని ప్రజలకు వారందరినీ హింస పెట్టేటువంటి వారు ఈ రోమా ప్రభుత్వం అటువంటి వారు. అందులో ఒక ఆణిముత్యం ఈ సెంచూరియన్. చూసారా ఎందుకయింది?
ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు కపెర్నహూములో చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి ఉపన్యాసాలు, ఆయన చేసినటువంటి బోధ, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి సీక్రెట్గా వింటా ఆయన ఆయన జీవితంలో కలిగినటువంటి విశ్వాసంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. థర్డ్లీ, క్విక్లీ వి సీ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫెయిత్ అపాన్ ఇట్స్ వర్కింగ్. The influence of faith upon its work. The faith began. What I meant to say was, faith. It was a little confusing what it meant, but what I meant was like the faith began to work in his life. That's what I meant. The beginning of working of faith in his life, as we see that he began to influence the society, but that whole thing now culminates in meeting Jesus. If you have faith and it's only to build your empire and keeping Jesus at bay, that's not a good faith, or that's not a working faith. It's a futile faith. But all of that will come to any value when he meets Jesus. So what did he do? He has heard so much about Jesus. He saw so much about what he has done. And now it is time to execute, right? It's time to execute. It's time for the supernatural. Until now, everything natural. He built a synagogue, so it's a natural. You can see the structure. He was so compassionate to his servants. He was so compassionate to the nation of Israel. Everything is one-on-one. We can see. Now the unseen must take place. Now the unseen is, what would you do with that faith that is in your heart? Would you express that, or would you hide it? That is what we see as the faith began to work in his life. And when he heard Jesus, he sent. He sent. Okay? So, there is a reason why he did not go. That is also explained by Luke. But what he did was, he sent people. Guess whom he sent? He did not send his servants. He did not send his servants. He sent his peers, or he sent who? Elders of యూదుల్లో కొంచెం వయసు ఉన్నటువంటి వారు, యూదుల్లో కొంచెం జ్ఞానం ఉన్నటువంటి వారు, వారిని యేసుక్రీస్తు ప్రభు వారే యేసయ్యని చంపాలని చూస్తున్నారు. వారు యేసుక్రీస్తు ప్రభువులకు విరోధులు. ఈ శతాధిపతి ఆ విరోధుల దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్పండి, నా యొక్క దాసుని బాగు చేయమని. వాళ్ళన్నీ ఉంటారు, బాబు మేమే నమ్మం, నువ్వేంటి మధ్యలోనే అని అంటారు. అంతేనా? వాళ్ళే నమ్మలేదు కదా. నమ్మనటువంటి వారి దగ్గరికి వెళ్ళి నేను నమ్ముతున్నాను అని చెప్పి సాక్ష్యం పలికాడు మొట్టమొదటిగా. ఈ యూదులు విన్న తర్వాత ఏం చేయాలి? వెన్ దే హర్డ్ దిస్, సో దే విల్ బి ఎంగేజ్డ్ ఇన్ అ డిస్కషన్. సో యూ థింక్ హీ కెన్ డూ ఇట్ ఫర్ యూ, ఆర్ యూ బిలీవ్ ఇన్ హిమ్, ఆర్ డూ యూ నో హూ హీ ఈస్? ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఎల్డర్స్, వీళ్ళు ఓకే, వీళ్ళు బాగా జ్ఞానం ఉన్నటువంటి వారు, ఫిలాసఫర్స్, వీళ్ళు వాక్యం బాగా తెలిసినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువుని మాత్రం అంగీకరించినటువంటి వారు. ఆయన మీద విశ్వాసం లేదు. ఆయన ఒక బోధకుడిగా అంగీకరిస్తారు, కానీ ఆయన దేవుని కుమారుడని, ఆయనకు అధికారం ఉన్నదని, ఆయనకు విశ్వాసముతో మనం ఉండాలి అని, అటువంటి ఏ రిజర్వేషన్స్ లేవు వీరికి. అవకాశం వస్తే యేసుక్రీస్తు ప్రభువుని చంపడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, వెన్ ద సెంచూరియన్ హర్డ్ అబౌట్ జీసస్, హీ సెంట్ హిమ్ ఎల్డర్స్ ఆఫ్ జ్యూస్. ఆ ఎల్డర్స్ దగ్గరికి వెళ్ళి, మీరు యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి వెళ్ళి నా దాసుని బాగు చేయడానికి రమ్మని చెప్పి నా మెసేజ్ ఆయనకు అందించానని యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క శత్రువుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క రిక్వెస్ట్ని పెడుతున్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకుంటూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారులారా, దీని యొక్క అర్థం ఏంటంటే, మనకు విశ్వాసం కలిగినప్పుడు, whenever we have faith, we just can't keep the light in us for ourselves. ఆ విశ్వాసపు వెలుగు ఏదైతే ఉందో, ఇది నాకే, నేను నా కుటుంబం అనుకునేటట్టు ఉండదు. ఇక్కడ శతాధిపతి ఏం చేస్తున్నాడంటే, ఇంటి బయటకు వెళ్ళాడు, ఎల్డర్స్ దగ్గరికి వెళ్ళి తన విశ్వాసాన్ని గురించినటువంటి విశ్వాస ప్రకటన చేస్తున్నాడు. ఐ బిలీవ్ ఇన్ జీసస్, ఐ బిలీవ్ హీ క్యాన్ డూ దిస్,
but I am not worthy to go to him. నేనే కానీ నాకే కానీ స్తోమత ఉంటే నేనే తిన్నంగా వెళ్ళిపోతాను. But I am not worthy to go to him because I'm a Gentile. I'm not a Jew. And he is a holy man and he is a Jew. I can't go to him. Can you represent me? I don't know how they obliged. వాళ్ళు ఎలా ఒప్పుకున్నారో నాకు అర్థం కాలే. అక్కడ ఒక డిస్కషన్ అయి ఉంటుందేమో అనుకుంటాను. మేము చేస్తాము, మేము ప్రార్థన చేస్తాము, లేకపోతే మాకు కూడా ఉన్నాయి అలాంటి శక్తులు, మన దగ్గర కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు అని వచ్చేమో అనుకుంటున్నాను. బట్ నథింగ్, నో, గో అండ్ గెట్ మీ అన్నటువంటి విశ్వాసాన్ని ఆ శతాధిపతి ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. సో వెన్ ఫెయిత్ బిగిన్స్ టు వర్క్ ఇన్ అవర్ లైఫ్స్, ద వర్క్స్ ఆఫ్ ఫెయిత్, దిస్ ఈస్ నథింగ్ బట్ ద వర్క్ ఆఫ్ ఫెయిత్, నాట్ హిస్ వర్క్. Many people think that I have faith, so I have to work. Faith by works means, faith that works means, when you have faith, it works in your life. That's what it means. The faith works in your life, not that I have faith, so I have to do this. No, if you try to do this, you will fail. But when you have faith, faith will operate in your lives. ఎక్కడికైనా మనం స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాం అనుకోండి, నేను స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాను అని చెప్పుకున్నారు అనుకోండి, అది ఫెయిల్ అయిపోతుంది. నాలో విశ్వాసం నన్ను ఇంట్లో కూర్చొనివ్వట్లేదు అని మీరు కానీ సాక్ష్యం చెప్పగలిగారు అనుకోండి, that is what the working of faith is. That is the working of faith is. If that is not happening, dear ones, your faith is not working. If you only believe in God when you have a fever, if you only believe in God when you have a problem, that's not faith at work. Faith at work means, like, the working of faith makes you to bring you to Christ, whether problem or no problem, whether you're rich or poor, tall or short, black or white, nothing, no problem, no Jew, no Gentile. To bring you to Christ is the work of faith. Faith working in you. To seek his presence is faith working in you. నేను ఇవాళ ఉదయం లేచి నేను ఇంట్లో ఉండలేను, దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి అన్న ఆ తపన ఏదైతే ఉందో, that's the working of faith. It's not that a good man like Joel is not a good man, but inside Joel is faith working, which because of which he cannot sit at home. Never. He cannot sit at home. That is the working of faith. I attribute that to the working of faith, not in my strength. Given a chance, I would sit and watch TV. But the faith that is working in me would never let me do that. Even if I try, I will fail. So it will bring you to Christ, to seek his presence, submit to his authority. The one who is at the driver's seat is not me. The one who is at the driver's seat is my Savior. And that is the work of faith. Why I don't do what displeases my Savior is not my decision. What I don't do that displeases my Savior is the work of faith. To seek his glory, not mine, is the work of faith. To seek his glory and not mine is the work of faith. Whenever we attribute whatever happens to us to the glory of God, it is the work of faith if you do it genuinely. Many people want the focus on themselves. Many people, today we see so many examples like this. People's focus is on men, and men exalt themselves before the exalted king. So that's what happens with faith. When you receive this faith, you cannot be silent. You cannot be silent. If you are silent, then faith is not working in you. If it works only when you are sick. And that's not the working of faith. No. If you think that you are all happy, you have a job, you have a bank balance, you have health, your family is good, everybody is peace, everybody has peace, everybody has all, don't think it is the work of faith. No. That's not how faith works. Faith works you to bring you to Christ. Faith works you to seek his presence. Faith works to submit to his authority. Faith works to seek his glory. Faith works to be his witness every single moment of your life. In your family, in your work, at the marketplace, wherever you go, you are a witness to Christ. If these are not happening in your life, my friends, I have bad news for you. Faith is not working in you. You better repent and repent and repent and repent and repent. The influence of faith upon himself.
The next one, this man, when he sees the Savior coming, he changes the entire testimony. What is he saying? He sees the Savior coming to his house. And then he says this, hold on. And he heard that Jesus coming to his home. And when Jesus went with them, when he was not far away from his house, the centurion sent friends saying, hold on, don't, no. Lord, do not trouble yourself, for I am not worthy. This bunch of fools, they came to Jesus and said he was worthy. These people who have no faith in Jesus Christ, they came to Jesus and says, that man was worthy man. You need to go, you need to do. And this man comes and says, hold on, I'm not worthy. Hold on, I'm not worthy. He says twice. In verse 6, he says, I'm not worthy that thou shouldst enter under my roof. In verse 7, he says, wherefore neither thought I myself worthy. You are not worthy, I'm not worthy. You are such a holy man, you are exalted king. By the way, dear ones, let me tell you something. He is the richest man in Capernaum. He has 100 people reporting to him. He has hundreds of slaves and servants in his home. He has the choicest of food in his home. He has everything that is needed for anybody to come and recline in his home comfortably. Yet he says, hello, wait, please. I'm a sinful man. Do not come to my home. The presence of the Creator King shakes his own life here. He's shivering as he was saying, and I can see that. He rushed out to say, please do not come. I'm not worthy. If anybody was worthy in that place, that was this guy. Because he has all the things that are necessary to make Jesus and the entire crowd following him comfortable in his place. But yet he says, no, my Lord, I'm not worthy that you should come to my home. Look at the faith of the centurion. How many of us have that reverence for the king? Reverence for the mighty king. The king is in the house, dear ones. How many of us have reverence? Dear ones, a question to myself. I'm speaking to myself. The king is in this house. How many of us have reverence? Look at this man. He rushed outside and said, Lord, please, I'm a sinner. I'm not yet cleansed. I'm not worthy. If anybody is worthy, that was this man speaking that verse. He's saying, I'm not worthy. The whole table changes. It gives the right estimate of who you are in the presence of Jesus. So the influence of faith on himself is that this man realizes that the King of Kings and the Lord of Lords is here. I'm not worthy, Lord. Just as I thought I'm not worthy to come to you, please do not come. This is a kind of reverence. Later on, we see in this chapter, there's one guy who uses all his authority to say, Jesus, can you come to my home for dinner? If you see in the last passages, if you see in the same chapter, verses 41 onwards, there's one guy who asked him to come to my home. Luke's Gospel, chapter 7. And in verse, now when the Pharisee, who was 36, verse 36, one of the Pharisees asked him to eat with him. How callous. యేసుప్రభు వారు వస్తారు భోజనానికి అంతే వచ్చారు, భోజనం చేస్తున్నారు. ఆ విషయాల తర్వాత మనం దీర్ఘంగా ఆలోచన చేస్తాం. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, సిమోను మీ ఇంటికి వచ్చాను నేను, కానీ కాలు కొడుక్కోవడానికి కూడా నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. ఏది నా రెస్పెక్ట్? వేర్స్ మై రెస్పెక్ట్? వేర్స్ మై రెఫరెన్స్? Look at this man, a centurion, a pagan, a Gentile, have no idea about Jesus. But when Christ's work in Capernaum, slowly faith started to permeate in his life. And he began an inside-out change. How dare that he would allow the presence of the King of Kings and the Lord of Lords. And he humbles himself.
He says, what he has is too less than what it takes for the King of Kings, for the Lord of Lords, the Savior of the world, to come to his place. He says that I might be rich, I might have all the authority and power, but for you to come into my house, I have empty hands. I have nothing. And then he says that the beautiful verses of these passages, don't come, just speak. It gives this man the right idea of the power of God. It says, just speak the word. That means what he's saying is, Lord Jesus, I'm not worthy. Lord Jesus, you are not worthy to come to my home. You are King of Kings. You are the Lord of Lords. I don't have anything for you in my home that can make you comfortable. But one thing I have belief. You don't need to come. Just speak. Just speak. Speak the word. And my servant shall be healed. So both speak and he will be healed. The moment you speak, the moment he will be healed. Is the declaration of faith in the presence of Jesus, in the presence of his friends, in the presence of everybody who is following Jesus. Multitudes are following our Lord and our Savior Jesus. Many people are fed, but one man with authority, with all authority, if anybody is superior among all the people following Jesus, this man was. People will shiver looking at a centurion with the power and authority and built. But this man humbles himself, saying, before everybody, in everybody's eyes, he's exalted. But in the eyes of Jesus and in the eyes of everybody, he is humbling himself and says, I'm not worthy. Just speak and it will be done. And he gives an example of how it happens in his life too. He speaks and his commanders and all of his other soldiers will listen. That Christ has authority. So he comes to a realization that Christ has authority. ఈయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడని, ఈయన సమస్తము కార్యము చేయగలిగినటువంటి దేవుడని విశ్వాసంలోనికి వచ్చిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. So the influence of faith upon our Savior. So influence of faith upon himself. He is changed from an inside out. He is converted soul. His interest is Christ. He has authority, but before the authority of Christ, his authority diminishes. His exalting position among all the people, he humbles himself. All his authority, everything he puts aside for one servant of his. Who will do this much for somebody who is so low and so a servant kind of guy? That's what faith does. That's what faith does. It doesn't matter who it is and how it is and things like that. It doesn't matter. The influence of faith upon our Savior, dear ones. Our Savior gives the greatest accolade for this man. Out of all the Israel, out of all the people of faith, out of all the children of God, here is one Gentile. And he says in verse chapter 9, chapter 7, verse 9, and Jesus heard these things, he marveled at him and turned about. And see, look, he witnessed that Jesus is my Lord, and Jesus is witnessing for him, for his faith, and turned him about and said unto the people that followed him, I say unto you, I have not found so great faith, no, not in Israel. Do you want to be in that number? Or you want to be like anyone, dear ones? That's why our Lord always wondered in Luke's Gospel, chapter 18, few chapters
down the line, verse 8, he says, I tell you that he will avenge them. Nevertheless, when the Son of Man cometh, shall he find faith on earth? Shall he find this kind of faith? Great faith? A Gentile faith on earth? Shall he find faith on earth? So, dear ones, the chapter number 6 concludes with a storm. There is a storm in chapter number 6 in the last verses. There is a storm. And when the storm comes, everyone who comes to me and hears my words and does them, I will show you what he is like. He is like a man building a house who dug deep and laid the foundation on the rock. And when the flood arose, the storm broke against that house and could not shake it because it has been well built. And we see one house like that. The centurion built his house on that rock. Everything is correlated within the context, dear ones. When Jesus gave that story, a parable, there is a live example of what he spoke in the life of the centurion. Jesus said, love your enemies. And he expressed his love towards his enemy, which is the centurion, who eventually the whole authority would put him on the cross a few years down the line. But yet he loved compassion, mercy, and healing for this man. And then there is this house that is built upon a rock. And we see centurion. There was a storm in his life, in his house. Death is going to come into his house. It is rushing into his house in the face of the servant. A storm is building. But yet his house was strong because of his faith. Because of his faith, even death flew away from his home. From his home. Death flew away from his home. That is why it is called great faith. Great faith. Not even in the believing community nowadays we see this kind of faith, dear ones. But our Lord is also surprised, as we are also, that such a man, such a faith can be obtainable, can be happening in the lives of people when they give hearing to the word of God that he spoke. What a precious thought it is. Not Gentiles, not Jews, but everyone. What a precious thought it is. Even the Gentiles are now coming to faith in the Lord Jesus Christ. There is no Jew, no Greek, no bond or free, for we all are one in Christ. We are all Abraham's seed. Galatians chapter 3, verse 28. There is neither Jew nor Greek. There is neither bond nor free. There is neither male nor female. For ye are all one in Christ Jesus. And if ye be Christ, then ye are Abraham's seed and heirs according to the promise. Heirs according to the promise. But this verse, this context ends in a different note in Matthew. I want you to read that, and then we'll conclude our sermon this morning. It gives a different note to this context in Matthew's Gospel, chapter 8, 11 and 12. We'll read that and we will partake in the elements. I tell you, soon after he says this to the centurion, truly I tell you, with no one in Israel have I found such faith. And then he says this, I tell you, many will come from east and west and recline at the table with Abraham, Isaac, and Jacob in the kingdom of heaven, while the sons of the kingdom will be thrown into the outer darkness. In that place there will be weeping and gnashing of teeth. That's the context. And that's what Jesus said when he healed the man, which is not recorded in Luke though. But that's a warning. If you have faith that does not work, you are like those sons and daughters of the kingdom where their destiny is mentioned to be in the outer darkness, where there is gnashing and weeping and all that
he said there is weeping and gnashing of teeth. On the other hand, just like the centurion, if we give our attention to what the Lord is speaking, and if it germinates, and if it permeates, and when it springs faith in your life, dear ones, do not choke it to death. Please do not choke it to death. If you do that, callousness come into our lives. Our hearts would become stony, like these section of people who came to Jesus saying that he was a worthy man. But then, in fact, they are all in darkness, having not received the saving faith in the Lord and our Savior. Therefore, dear ones, let us examine ourselves whether we are in faith or not. That's what Apostle Paul also exhorted us, that we need to test ourselves whether we are in faith or not. Not just a nominal Christians, nominal people, or Sunday morning Christians, or kind of things like that. I was like anybody. Like my faith is only on Sunday morning, and we go home and eat some rice and chicken curry, and that's it. That's God for us. But as a seed of faith, it will start to work. If it didn't work, I wouldn't be here. What about you? Is faith working in your lives? Like this centurion? Is God is going to tell you that I have not found a faith like him or her in this whole community, in your apartments, in your workplace, in the marketplace where you go, anywhere, anytime? That's the question for us. Test ourselves. Are we in faith? Or are we in faith only when we are having problems? ఆపద మొక్కులు ఉంటాయి కదా, ఆపద రాగానే పరుగులు పెడతాం. అది కాదు ఫెయిత్ అంటే. ఫెయిత్ అంటే that which will lead you to Christ, that which will it will bother you until you are in presence of God. It's like fish taken out of the water. Until you are put back in the water, it keeps on withering. It will struggle itself to stay outside the water. That's how we struggle inside the world until we come back to the presence of God. That is faith. Is your faith seeking the glory of God? Is your faith submitting to the authority of Jesus? Is your faith submitting to whatever he says in the word of God? Adhere to his presence. That's what we need to test ourselves this morning, dear ones. So, let us wait on the Lord and examine ourselves. The table that is set before you and me, our Lord set this up for us so that we may examine ourselves of who we are in the presence of God. Are we people of faith, or are we a kind of a team of people endorsing the centurion's faith? Eventually, they did not believe in Jesus. Eventually, they all put Jesus on the cross. But then the centurion's faith is exalted in the Lord's testimony. So let us examine whether we are in faith or not. Let us examine if we are pleasing to our Savior. Pleasing to our Savior. How we can please the Lord? We can please the Lord only through faith. The presence of the King of Kings and the Lord of Lords is a holier presence, dear ones. It's a holy ground.
We must repent of all the times that we gave a callous nature, or we, we cared less about His presence. Many times He came to our homes, dear ones, because He is so faithful to the word. He said, where two or three gathered in my name, my presence is there. His holy presence, the King of Kings, the Almighty God's presence is there. Many times, including myself, are so callous. So we must repent. And as much as it allows us the work of faith, let us submit our reverential obedience and submission in the presence of God for our Lord and our Savior. Everything that we do is a work of faith that pleases God. Everything that we do through ourselves is a work of flesh that displeases God. So let us test and examine ourselves whether such great faith exists in our lives or not. If not, dear ones, if not, this is the time that we submit ourselves. This is the time that we plead the King of Kings and the Lord of Lords. The Bible reminds us that He's patient. He's patient. With His arms stretched wide, He's patient and He's welcoming His people to rectify and to set right and be upright in the presence of God. In the presence of God. Many centurions have come to the saving knowledge of the glory of God, but the children of kingdom are cast into outer darkness, where there is weeping and gnashing of teeth. So that should encourage us to fall at the feet of Jesus in repentance, that He would grant us, the author of faith would write a beautiful story of faith in our lives. It's the Lord's story. The working of faith, the journey of faith is the Lord's story written for me and for my life. If you have not possessed that, would you take this time to ask your Lord and your Savior, as I take this time to ask my Lord and my Savior, to write that beautiful story of faith, that when I meet Him, He would say, well done, my faithful servant. Well done. Well done. Let us run that faith with patience that the Lord would do in our lives and bring glory to His name.